ఏదైతే ఈ డబ్బు వచ్చిందో ఆ డబ్బునంతా కూడా సర్క్యులేట్ చేసే ముఖ్యమైన పని ఈయనకు అప్పచెప్పారు, ఈయన కీలకమైన వ్యక్తి అని చెప్పేసి. కానీ వాళ్ళు ఆ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు దాసరి కిరణ్ గారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఈ వెంకటేష్ నాయుడు ఎవరనేది సిట్టు చాలా క్లియర్ గా చెప్పింది సార్. అతను A34 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రధానమైన అనుచరుడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేత. అదేవిధంగా అతను హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడని చెప్పారు. ఇప్పుడు ఏవైతే వైఎస్ఆర్సీపీ ఫోటోలు సర్క్యులేట్ చేస్తూ ఉందో ఆ ఫొటోస్ అన్ని కూడా అతను ఎంపీ అంటే ఈ 2024 ఎలక్షన్ తర్వాత దిగిన ఫోటోలు సార్. ఎలక్షన్ తర్వాత దిగిన ఫోటోలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అతను దిగిన ఫోటోలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో అతనుకున్న సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా ఎలక్షన్కి ముందు. ఎలక్షన్కి ముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నుంచి అతని ఫోటోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఫోటోలు, పాదయాత్ర చేసిన తర్వాత ఫోటోలు, హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పరామర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ పరామర్శ చేశారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో ఆ ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. సాక్షి ఆ ఫోటోలు బయట పెట్టదు సార్. కేవలం కూటమి పార్టీ నాయకులకు సంబంధించిన వ్యక్తిగా అతన్ని చిత్రీకరించడం కోసం ఈ రోజున పెమ్మసాని గారితోనో, లేకపోతే భరత్ గారితోనో, లేకపోతే పుట్టా మహేష్ యాదవ్ గారితోనో వీళ్ళతో దిగిన ఫోటోలు వాళ్ళు బయట పెడతా ఉన్నారు సార్. ఒక ఎంపీగా లేకపోతే ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని చాలా మంది కలుస్తారు సార్, చాలా మంది కలుస్తారు. వాళ్ళు అంటే గుంపులో గోవిందంలా కలవడం వేరు. ఆ ఫోటో క్లియర్ గా చూడండి ఒకసారి, ఎంత క్లోజ్ గా వాళ్ళతో దిగారు సార్. ఇప్పుడు నేను బయట తిరుగుతా ఉంటా, మీరు బయట తిరుగుతా ఉంటారు, ఏదో ఫంక్షన్ లో కలుస్తారు, లేకపోతే ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు సార్ మీరు టీవీలో డిబేట్స్ చేస్తారు కదా, మీరు మాట్లాడతారు కదా అని చెప్పి మరి అలాగే జగన్ తో దిగాడని అనుకోవచ్చు కదండి. అదే చెప్తా ఉన్నాను సార్, అదే చెప్తా ఉన్నా, అదే చెప్తా, అక్కడికే వస్తాను నేను. ఇప్పుడు ఆ నోట్ల కట్టలు చూసారా సార్, అలాగే జగన్ తో దిగటం కాదు సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పరిచయం చేస్తా ఉన్నారు ఒక ఫోటోలో. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేశారో తడేపల్లి ప్యాలెస్ లో, ఆ ప్యాలెస్ లో సార్ ఇతనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తా ఉన్నారు. మీరు ఆ ఫోటో కూడా ప్లే చేయండి కావాలంటే స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ కోనసీమ అల్లర్లు జరిగినాయి కదా, మీరు ఆ ప్రాంతానికి చెందిన వారే. కోనసీమ అల్లర్లు జరిగినాయి. కోనసీమ అల్లర్లు జరిగితే అక్కడ ఒక వ్యక్తి కీలక ముద్దాయి ఆ సంబంధించిన ఇష్యూలో. అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినవాడు అని చెప్పి పోలీసులు చెప్పలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి. కానీ వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అతను గతంలో ఎప్పుడో జనసేన పార్టీలో లేకపోతే జనసేన పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు చూపించి ఇది ఇతను జనసేన పార్టీకి చెందినవాడు, జనసేన పార్టీ వాళ్ళే ఈ అల్లర్లన్నీ చేశారు, లేకపోతే కూటమి పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళే అల్లర్లు చేశారని చెప్పి వీళ్ళంతా ఆ రోజు దుష్ప్రచారం చేయడం జరిగింది. సో ఈ సందర్భాన్ని మనందరం ఇంకోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేం చెప్తా ఉన్నానంటే 2000 నోట్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. 2023లో ఆర్బీఐ చెప్పింది నోట్లన్నీ వెనక్కి ఇచ్చేయాలని చెప్పి. అక్కడ ఎన్ని నోట్లు ఉన్నాయి సార్? ఇంకా 6500 కోట్ల రూపాయలకు సంబంధించిన 2000 నోట్లు ఇంకా జనాల్లోనే ఉన్నాయి సార్. 2000 రూపాయల నోట్లు మీ దగ్గర నా దగ్గర లేవు. కానీ ఇట్లాంటి హవాలా చేసే వ్యక్తుల దగ్గర, లేకపోతే డబ్బుల్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్టర్ల దగ్గర ఇంకా చాలా డబ్బులు నేలమాళికల్లో ఉండిపోయినాయి సార్. మీరు నేను జేబులో దాచుకున్నాయో లేకపోతే బీరువాలో పెట్టుకున్న 2000, 3000 రూపాయలు, 4000 రూపాయల నోట్లో మనం ఇచ్చేసాం వెనక్కి, లేకపోతే ఖర్చు పెట్టేసాం. మనం దగ్గర ఎవరి దగ్గర లేవు. నాకు తెలిసి నేను చూసిందే 1.5-2 సంవత్సరాలు అవుతుంది 2000 రూపాయల నోటు చూసి. కానీ ఆ వీడియోలో టైం స్టాంప్ లేదు. కానీ ఆ వీడియో ఎప్పటిదనేది మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న ఎవరికి తెలియదు. అది 2 సంవత్సరాల క్రితం వీడియోనా, 3 సంవత్సరాల క్రితం వీడియోనా, 4 సంవత్సరాల క్రితం వీడియోనా అనేది ఇంకా ఎవరు నిర్ధారించలా. కానీ బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే అటువంటివి కొన్ని వందల వీడియోలు సిట్ దగ్గర ఉన్నాయి సార్. ఇవాళకున్న టెక్నాలజీతో మీరు 10 సంవత్సరాల క్రితం డిలీట్ చేసినా కూడా హార్డ్ డిస్క్ లో అది రిట్రీవ్ చేసే టెక్నాలజీ మన దగ్గరికి వచ్చింది ఈ రోజున. 2019 నుంచి లిక్కర్ పాలసీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే పాలసీని రూపొందించేసాం మేమని. ఇసుక పాలసీ రూపొందించడానికి సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. కానీ లిక్కర్ పాలసీని వెంటనే రూపొందించేసి వీళ్ళు వెంటనే స్కామ్ మొదలు పెడితే అది 2019 అవ్వచ్చు, 2020 అవ్వచ్చు, 21 అవ్వచ్చు.
సిట్టు నిర్ధారించింది ఎప్పుడు అని. రైట్. ఇప్పుడు వైసీపీ రేస్ చేస్తున్న అంశం ఏంటంటే సిట్ని ఎవరో డైరెక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పూర్తి స్వేచ్ఛగా ఇది చేయట్లేదు, లేకపోతే టీడీపీ లేకపోతే కూటమి నేతలు వాళ్ళకి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయింది కాబట్టి సిట్ ఈ కొత్త వీడియోని రిలీజ్ చేసి జస్ట్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు అని. సార్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలు ప్రజలు నమ్మడం మానేశారు సార్. ఇప్పుడు ఏదైనా కేసు ఉంది అనుకోండి, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలాగా మాట్లాడతారు, అనుకూలంగా లేకపోతే ఒకలాగా మాట్లాడతారు. ఒకసారి సిబిఐ కావాలంటారు, ఒకసారి బాబాయ్ కేసు సిబిఐ అవసరం లేదంటారు, ఒకసారి సిట్ కావాలంటారు, ఒకసారి నాకు ఈ రాష్ట్రం పోలీసుల మీద నమ్మకం లేదంటారు, ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోలీసులు అంటే మాకు నమ్మకం అంటారు, మళ్ళీ వాళ్ళ మీద ఇంట్రాగేషనో లేకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఈ సిట్ని ఎవరో నడిపిస్తున్నారంటారు. అసలు లడ్డూ కేసులో సిట్ వద్దు, సిబిఐ వద్దు, ఇద్దరిని కలిపి కొంతమందిని ఒక టీం వేయండి అంటారు. సార్ వాళ్ళకి ఏది కావాలో అది చేయడానికి ఇక్కడ ప్రభుత్వాలు ఉండవు సార్. కానీ కంప్లీట్గా డైవర్ట్ అవ్వట్లేదా? డైవర్షన్ పాలిటిక్స్లా అనిపిస్తుందని కొంతమంది వాదన. ఇప్పుడు తిరుమల లడ్డు అంశాన్ని మీరు రేస్ చేశారు కాబట్టి చెప్తూ ఉన్నా, తిరుమల లడ్డు ఒక 2-3 నెలల పాటు మొత్తం ఇదే వార్త. కొండని తవ్వి ఏం పట్టారండి ఇప్పుడు దాకా? ఏం తెలిసింది? తెలియలేదు కదా. ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్లో జస్ట్ జనాల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో అంత సీన్ లేదు, అంత తీవ్రత లేదు అనేది వైసీపీ వాళ్ళు చెప్తూ అన్నమాట. సార్ అంత సీన్ లేదు, అంత తీవ్రత లేదని కూర్చోమనండి, ఎందుకు మాట్లాడటం? సార్ నేను వేరే అంశాలను ప్రస్తావించడం కాదు, ఇప్పుడు కోనసీమ అల్లర్లు ప్రస్తావించాను. అక్కడ ఏం జరిగింది, వీళ్ళ స్ట్రాటజీ ఏంటో చెప్పాను. ఇక్కడ ఇప్పుడు పోలీసుల విషయంలో కానీ, సిట్టు విషయంలో కానీ, సిబిఐ విషయంలో కానీ వీళ్ళ 2 నాలుకల ధోరణి ఎలా ఉంటుందో నేను చెప్పాను. ఇప్పుడు దేన్ని డైవర్ట్ చేయాలి సార్? దేన్ని డైవర్ట్ చేయాలి? ఇంకా ఎలక్షన్ కి 4 సంవత్సరాలు ఉంది. ఈ రోజున మేము లిక్కర్ స్కామ్ అని చెప్పింది మేము దేన్ని డైవర్ట్ చేయాలి? లిక్కర్ స్కామ్ అనేది మీరు నేను చెప్పడం కాదు, సిట్టు చెప్పడం కాదు, ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ రోజున కిళ్ళి కొట్టులోనో, కిరాణా కొట్టులోనో, కూరగాయల కొట్టులోనో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మీరు లిక్కర్ షాపులు ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు? మీరు ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏమో స్కానర్ పెడతారంట జగన్మోహన్ రెడ్డి గారు. డిజిటల్ చాలా సార్లు మాట్లాడుకున్నాండి. కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంలో కీలకమైన అంశము. జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరు చెప్తున్నట్టుగా జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ లిక్కర్ స్కాము, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు దొరక్కపోవడము, డిజిటల్ పేమెంట్స్ పెట్టకపోవడము రకరకాల చర్చలకు దారితీసింది, విమర్శలు కూడా వచ్చాయి. బహుశా అదే మెయిన్ అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అనే దాని మీద కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు అంటే చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు అనేది వాళ్ళ అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. దయచేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. రైట్ కిరణ్ గారు, ఒక్క నిమిషం సురేష్ గారి అభిప్రాయం తీసుకుందాం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, మీరిద్దరు కార్నర్ చేస్తూ ఉంటే. సురేష్ గారు చెప్పాలి. ఈ వెంకటేష్ నాయుడు ఎవరు అంటే మీరు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలతో దిగిన ఫోటోలు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. కానీ అతను విలాసవంతమైన లగ్జరియస్ లైఫ్ లీడ్ చేశాడు. చాలా అంశాలు ఉన్నాయి. అతను ఒంగోలు ఎంపీగా